అక్షయ, Yes, నిన్న ma'am. నువ్వు రెజిన్ వేసావు కదా బుక్ మార్క్ అండ్ కిచెన్ లో. Yes, ma'am. ఒకసారి దాని మీద జస్ట్ అది డ్రై అయిందా లేదా ఇట్లా ఫింగర్ పెట్టి చూసావా? ఇంకా కంప్లీట్ గా కాలేదనుకుంటా. ఇది చూడు ఒకసారి, నా జస్ట్ ఇట్లా పైకి లేపినా కానీ ఏం అవ్వట్లేదు, చూడు స్టిక్ గానే ఉంది. ఉందా? యా, ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒకవేళ మనకి గనక స్టిక్కరింగ్ కానీ లైక్ బర్త్డే విషెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా పెట్టాలనుకున్నాం అనుకో, మనకి స్టిక్కరింగ్స్ దొరుకుతాయి బయట ఇలాగా. ఓకేనా? కనిపిస్తుందా? Yes, ma'am. ఇలాంటి స్టిక్కరింగ్స్ దొరుకుతాయి. 1 లేయర్ వేసేసాక ఈ స్టిక్కరింగ్ అనేది స్టిక్ చేయాలి. ఓకేనా? ఈ స్టిక్కరింగ్ కూడా పెట్టేటప్పుడు వన్స్ పెట్టామంటే మళ్ళీ తీసి పెట్టకుండా కరెక్ట్ గా పెట్టేలా చూసుకోవాలి. అండ్ ఫింగర్ ప్రింట్స్ పడకుండా చూడాలి. ఓకేనా? Okay, ma'am. ఫింగర్ ప్రింట్స్ పెడితే మళ్ళీ నీట్ గా కనిపించదు. ఓకేనా? ఇలా Okay. పెట్టేసేసాక ఇంకొక లేయర్ ప్లెయిన్ గా వేయాలి. ఇప్పుడు నిన్న రెజిన్ ఏం చేసాం, మనం 2 గ్లాసెస్ లోకి షిఫ్ట్ చేసుకొని కలర్స్ చేంజ్ చేసాం కదా. Yes, సో ma'am. ఈ లాస్ట్ లేయర్ కి వచ్చేటప్పటికి మనము అట్లా కలర్స్ ఏం మిక్స్ చేయకుండా డైరెక్ట్ గా రెజిన్ హార్డనర్ మిక్స్ చేశాక ట్రాన్స్పరెంట్ దీని మీద పోయాలి. ఓకేనా? ఓకే. ఇవాళ ఏంటంటే కోస్టర్ చెప్తాను ఎలానో. కోస్టర్ చెప్తే ఏంటంటే మీకు ఫోటో ఫ్రేమ్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. రెండు ఒకేసారి చెప్తాను, బట్ మీరు ఇవాళ కోస్టర్ వేసేసాక రేపు మళ్ళీ ఫోటో ఫ్రేమ్ వేయండి. ఓకేనా? Okay, ma'am. సేమ్ నిన్నట్లనే రెజిన్ తీసుకో. యాక్చువల్ గా మీది మౌల్డ్ ఎంత డెప్త్ ఉందో నాకు ఐడియా లేదు కాబట్టి 10 grams తీసుకోండి. 10 grams రెజిన్ అండ్ 5 grams హార్డనర్ తీసుకో. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఒకవేళ ఎక్కువైతే గనక ఇంకొక కీ చైన్ దాంట్లో వేసుకోవచ్చు. ఓకేనా? Okay, ma'am. ఓకే. మౌల్డ్ లో ఆ, మౌల్డ్ కాదు, సిలికాన్ ది నీ దగ్గర ఉంది కదా మెజరింగ్ కప్. లేదు మ్యామ్, ఆర్డర్ పెట్టి ఇంకా రాలేదు. నార్మల్ కప్పేనా నువ్వు యూజ్ చేసేది? Yes, టీ కప్ నార్మల్. ఓకే ఓకే. ఇప్పుడు ఏం చేస్తావంటే నిన్నట్లాగానే, నిన్న 6 grams అలా తీసుకున్నావు కదా, ఇవాళ 10:5 తీసుకో. ఓకేనా? 10 and 5 grams, డౌట్ మ్యామ్. ఉందా అక్షయ? ఏమన్నా డౌట్ ఉందా? 10 grams తీసుకోవాలా మ్యామ్ రెసిన్? రెజిన్ 10 grams తీసుకో, హార్డినర్ 5 grams తీసుకో. తీసుకున్నాక మిక్స్ చేసేసాయి. అలా ఫింగర్ పెట్టేసి అనకు. ఓకేనా? పక్కన ఓకే మ్యామ్. పేపర్ కానీ టిష్యూ కానీ అలాంటిదైనా పెట్టుకొని క్లీన్ చేసుకో. ఒకవేళ ఇలా స్టిక్కరింగ్స్ ఉన్నా లేకపోయినా డబల్ లేయర్ వేసుకోండి.
డబల్ లేయర్ వేసుకుంటే ఏంటనే మనకి చూడడానికి నీట్ గా కనిపిస్తుంది. మ్యామ్ 11 గ్రామ్స్ పడుతుంది మ్యామ్. ఏంటమ్మా? 11 గ్రామ్స్ అని వస్తుంది, మళ్ళీ 10 అని వస్తుంది. ఓకే, 11 గ్రామ్స్ పడిందంటావా? నో ప్రాబ్లం, మళ్ళీ అలానే 10 అని ఉంటుంది. చూపిస్తుంది. మామూలుగా 10 గ్రామ్స్ కి అయితే రెజిన్ ఎంత వేస్తావు? 5 గ్రామ్స్ వేస్తావు, 1 గ్రామ్ ఎక్స్ట్రా పడింది అంతే కదా. అప్పుడు హార్డ్నెస్ 6 వేసుకో సరిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే ఒక్కొక్కసారి ఆ మిస్టేక్స్ నాకు జరుగుతూ ఉంటాయి. ఓకే మ్యామ్. ఇది మళ్ళీ ఆఫ్ అండ్ 0 అని చూపిస్తుంది. మళ్ళీ ఆఫ్ అయిపోయిందా? ఇందాక 11 గ్రామ్స్ ఉందన్నావు, ఇప్పుడు 6 గ్రామ్స్ యాడ్ చేయాలంటే ఎంత అవుతుంది మొత్తం? 7. ఇప్పుడు 0 వచ్చేసింది కదా, ఇప్పుడు హార్డ్నర్ ఎంత యాడ్ చేయాలి? 6 గ్రామ్స్ కాబట్టి 6 వచ్చేదాకా హార్డ్నర్ పోయి సరిపోతుంది. ఓకే ఓకే ఈ రెజిన్ అను హార్డెనర్ మనం మెజరింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఉండాలి, ఓకేనా? మ్యామ్ చూపించలేదు అసలు ఏమి హార్డ్గా. 0కి వచ్చింది, ఆన్ చేసావా ఆఫ్ చేసావా? ఆన్ చేశాను. ఆన్ చేస్తే వస్తుంది కదా, ఎందుకు రాకుండా ఉంటది? 0 అనే వస్తుంది మ్యామ్. హార్డెనర్ వేసావా కొంచెమైనా? కొంచెం వేసాను. మరి ఇంకొంచెం వెయ్యి, వస్తుంది. ఈ లోపు మళ్ళీ నువ్వు ఇటు మాట్లాడే లోపల అది మళ్ళీ ఆఫ్ అయిపోయింది అనుకో, ఎలాగా? వచ్చిందా? నో మ్యామ్. ఇంకా మిక్స్ చేసావా? ఎస్ మ్యామ్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే, నిన్న బుక్ మార్క్ అను కీ చైన్ మౌల్డ్ ఉంది కదా, దాంట్లో ఇంకొక లేయర్ వెయ్యి పైన, ఓకేనా? మిక్స్ చేసేసాక ఇది చూడు నేను ఎలా వేస్తున్నాను. మిక్స్ చేసేసాక డైరెక్ట్ గా ఇంకొక లేయర్ వేసే పైన, ఓకేనా? మ్యామ్ సరిపోదు అనుకుంటాను. ఏంటమ్మా? పైన ప్లేస్ లేదు మ్యామ్. ఫేస్ లేదా? నిన్న మొత్తం వేసేసావా? ఎస్ మ్యామ్. ఓకే, అలా వేస్తే నో ప్రాబ్లం. ఒకవేళ లేయర్ వేయాలనుకుంటే గనక కొంచెం స్పేస్ ఉంచుకొని వేయాలి, ఓకేనా? మనకి 2 mm డెప్త్ ఉందనుకో, 1 mm దాకేమో ముందు వేసుకొని ఇంకొక 1 mm తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు నువ్వు వేసినట్టు వేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మనకి నేమ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా పెట్టాలనుకుంటే ఇలా 2 లేయర్స్ కింద ఇలా వేసుకోవాలి, ఓకేనా? ఆల్ఫాబెట్ కి కీ చైన్ కి ఓకే కూడా స్పేస్ ఏం లేదుగా? కొంచెం ఉంది మ్యామ్. ట్రై చేస్తాను. కొంచెం ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే కోస్టర్ కూడా
టూ కలర్స్ తీసుకుందాము. దాన్ని టూ గ్లాసెస్ కి షిఫ్ట్ చేసుకో రెజిన్ ని. ఓకే. ఒక లేయర్ వేసేసాక బబుల్స్ పోవడానికి ఫైర్ ది కానీ లేదంటే బబుల్ బస్టర్ కానీ యూజ్ చేసే. నువ్వు కలర్ కాంబినేషన్స్ చూసుకుని ఒక దాంట్లో మికా పౌడర్ అని ఇంకొక దాంట్లో ఒపాక్యూ కలర్స్ ఉన్నాయి కదా, అవి మిక్స్ చేసుకుంటావా అలాగా, లేకపోతే నిన్నట్లాగా గోల్డ్ ఫ్లెక్స్ ఒకటి కలర్ ఒకటి మిక్స్ చేసుకుంటావా? మికా కలర్ ఒకటి, గోల్డ్ ఫ్లెక్స్ ఒకటి. గోల్డ్ ఫ్లెక్స్ చేస్తావా? ఓకే, అలానే రెండిట్లో వేసావు కదా, రెండు మిక్స్ చేసుకో. నేను ఒక దాంట్లో పింక్ కలర్ తీసుకుంటున్నాను. కలర్స్ తీసుకునేటప్పుడు రెజిన్ లో పెట్టిన స్టిక్ పెట్టకూడదని చెప్పా, ఓకేనా? ఎస్ మ్యామ్. నేను ఒక దాంట్లో పింక్ కలర్ తీసుకున్నా అండ్ ఇంకొక దాంట్లో ఏంటంటే గోల్డ్ మికా పౌడర్ వేసుకుంటున్నా.
మిక్స్ చేసావా? ఎస్ మ్యామ్. అక్షయ ఎస్ మ్యామ్. మిక్స్ చేసావా? అయిపోయింది మ్యామ్. ఇది చూడు, ఫస్ట్ నేను ఎట్లా వేస్తున్నానో చూడు. ఒక మోడల్ ఏంటంటే నిన్న వేసాం కదా, బుక్ మార్క్ లో ఎలా వేసాం, హాఫ్ ఏమో కలర్ వేసి హాఫ్ గోల్డ్ ఫ్లెక్స్ ఇట్లా వేసుకుంటూ వచ్చాము. ఇంకొకలా ఎలా వేయొచ్చు అంటే, ఇది చూడు, కనిపిస్తుంది కదా నీకు. ఎస్ మ్యామ్. ఫస్ట్ నేను కలర్ వేస్తున్నా, కొంచెం ఎక్కువ వేయట్లా, కొంచెం మాత్రమే కలర్ వేస్తున్నా. ఓకేనా? అండ్ దెన్ మళ్ళీ నేను గోల్డ్ మేకప్ పౌడర్ కలిపానని చెప్పా కదా, అది ఎస్ మ్యామ్. వేస్తున్నా. సెకండ్, గోల్డ్ మేకప్ పౌడర్ ఒకటి మిక్స్ చేశాను. నెక్స్ట్ కొంచెం ఇది వేస్తాను. ఓకే. అండ్ దెన్ మళ్ళీ పింక్ కలర్ కొంచెం ఇట్లాగా. నేను ఎలా వేస్తున్నాను అర్థమైందా నీకు? ఎస్ మ్యామ్. నువ్వు ఇలా అయినా వేయొచ్చు. వన్ సెకండ్, నేను ఇంకొంచెం కలర్ మిక్స్ చేసుకుంటా, నాకు ఇంకొంచెం డార్క్ గా కావాలి. ఇలా ఓకే. మళ్ళీ మిక్స్ చేయాలనుకున్నప్పుడు ఇది పెట్టకూడదు, ఓకేనా? ఇంకొక ఓకే స్టిక్ మ్యామ్. తీసుకొని ఆ స్టిక్ యూస్ చేసుకోవాలి. యాక్చువల్ గా నేను యూస్ చేసేవన్నీ మెటాలిక్ కలర్స్ యూస్ చేస్తాను. లో కూడా మెటాలిక్ ఉంటాయి, మెటాలిక్ అంటే కొంచెం షైన్ అవుతాయి అన్నమాట. ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి నార్మల్ వాటికన్నా. ఓకే మ్యామ్. ఈ చూడు, ఇప్పుడు నేను మళ్ళీ గోల్డ్ తర్వాత మళ్ళీ పింక్ వేస్తున్నా కొంచెం లేయర్. అండ్ దెన్ మళ్ళీ గోల్డ్ వేస్తున్నా. నువ్వు ఇది ఎక్కువ వెయ్యొద్దు. ఇప్పుడు మనకి ఇది 2 mm డెప్త్ ఉంది అనుకో, 1 mm దాకే వెయ్యి, ఓకేనా? మొత్తం ఇది ఓకే కవర్ మ్యామ్. అయ్యేలాగా వేయకు. ఓకే. నేను యాక్చువల్ గా బుక్ మార్క్ స్పేస్ లేకుండా వేసేసావు కదా, ఇది జస్ట్ ఒక థిన్ లేయర్ మాత్రమే వేయాలి కింద. నువ్వు ఎలా వేస్తున్నావు? నేను చెప్పినట్టు అది హాఫ్ ఇది హాఫ్ అలా వేసుకుంటావా, లేకపోతే నిన్నట్లాగా వేస్తావా? అది హాఫ్ ఇది హాఫ్. ఓకే.
ఒకవేళ నువ్వు వేసాక కొంచెం షేడ్ నీకు డిఫరెంట్ గా కావాలి అనుకున్నావు అనుకో, జస్ట్ దీన్ని నీకు కావాల్సినట్టు కొంచెం అటు ఇటు స్వాప్ చేసుకుంటూ ఉన్నా కానీ షేడ్ మారుతుంది నీకు. ఓకేనా? ఆరెల్స్ నువ్వు ఈ స్టిక్ ని యూస్ చేసి కూడా షేడ్ చేసుకోవచ్చు కొంచెం అటు ఇటుగా. నేను నీకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలా చేయాలి అనేది చూపిస్తున్నా. ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? షేడ్ చేంజ్ అయింది కదా. తీసేసాక బబుల్ బస్టర్ యూస్ చేసి బబుల్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో. ఒకవేళ నీకు ఎక్కువ, ఇప్పుడు నా దాంట్లో చూస్తే ఇప్పుడు నేను గోల్డ్ వేసాను బట్ నాకు పింక్ ఎక్కువ కనిపిస్తుంది, నాకు అలా వద్దు, నాకు గోల్డే కావాలనుకో, జస్ట్ పైన ఇంకొంచెం లేయర్ అక్కడక్కడ ఇట్లా వేసుకోవచ్చు. ఓకేనా? అక్షయ అయిపోయిందా, వేస్తున్నావా? వేస్తున్నాను ఇంకా.
అయిపోయింది మ్యామ్. అయిపోయిందా? ఒకసారి చూపిస్తావా ఎలా వేసావని? యా, ఓకే, గుడ్. బాగుంది. ఇదేంటంటే కోస్టర్ కి కానీ ఫోటో ఫ్రేమ్ కి కానీ దేనికైనా ఇలానే చేస్తాము. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు నేను ఏం చేసా, 2 కలర్స్ తీసుకొని ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ అట్లా ఒకదాని తర్వాత ఒకటి వేసాను కదా. Yes, మ్యామ్. అలా కాకుండా ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ సర్కిల్ లో వరకు ఒక కలర్ వేసేసుకొని మధ్యలో మొత్తం ఒక కలర్ కూడా వేసేసుకోవచ్చు. Yes, అలా మ్యామ్. వేసేసుకున్నాక స్ప్రెడ్ అయ్యి అదొక డిఫరెంట్ షేడింగ్ కింద వస్తుంది. ఓకే మ్యామ్. రేపు ఫోటో ఫ్రేమ్ కి అలా ట్రై చెయ్యి, ఓకేనా? డన్. ఓకే. ఒకసారి నువ్వు బుక్ మార్క్ మౌల్డ్ లో నిన్న మొత్తం వేసేసాను అన్నావు కదా, ఒకసారి మౌల్డ్ లో నుంచి అది బయటికి తీ ఇంకా.